వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు మనం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి బీఈడి నోటిఫికేషన్ అండ్ బీఈడి యొక్క రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వెబ్ కౌన్సిలింగ్ కోసం, అంటే మనం కాలేజీలో అడ్మిషన్ కావడానికి రిజిస్ట్రేషన్ కావడానికి నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. వెబ్ కౌన్సిలింగ్ ఏ విధంగా చేసుకోవాలి, ఏమేమి యూజ్ అవుతాయి, మనకు సర్టిఫికేట్స్ ఏ విధంగా ఈరోజు మనము అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బీఈడి అడ్మిషన్ పొందాలి, దాని గురించి మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. మెయిన్గా మనకు చూసుకున్నట్టయితే మనకు క్యాండిడేట్స్ బీఈడి ఎంట్రన్స్ రాశారు కదా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో. మనకి ఇక్కడ చూడండి, తర్వాత వచ్చేసరికి మనకు అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేశారనమాట. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అదే వెబ్ ఆప్షన్స్ కదా, మనం ఎంట్రన్స్ రాసి ర్యాంక్ వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 500 రూపీస్ పే చేసి మనం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి వెబ్ కౌన్సిలింగ్ కోసం. అదే బీఈడి ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఆల్రెడీ ఎగ్జామ్ రాశారు కదా, వాళ్ళ ర్యాంక్ వచ్చిన వ్యక్తులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఖచ్చితంగా. 2023-25కి సంబంధించినటువంటి అకాడమీ ఇయర్లో మనమైతే బీఈడికి సంబంధించినటువంటి ఎంట్రన్స్ రాశాం కదా. ఇక్కడ మనకు చూసినట్లయితే ట్యూషన్ ఫీ కూడా మనకు పే చేయమని చెప్పారనమాట. ట్యూషన్ ఫీ కూడా పే చేయాలి ఖచ్చితంగా మనము. ట్యూషన్ ఫీ అనేది మనకు 40,000 రూపీస్ ఉందన్నమాట. చూడండి, ఎలక్టెడ్ క్యాండిడేట్స్ హ్యాస్ టు పే ప్రిస్క్రిబ్డ్ ట్యూషన్ ఫీ 40,000 రూపీస్ అండ్ రిపోర్ట్ ద యూనివర్సిటీ అలాంగ్ విత్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ ట్యూషన్ ఫీ రిసిప్ట్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనము సర్టిఫికేట్స్ మెన్షన్ చేసింది కదా, ఈ రిజిస్ట్రేషన్ చేసుకొని మన ఒరిజినల్ డాక్యుమెంట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేసి తర్వాత మనం ఇవన్నీ పేమెంట్ చేసిన తర్వాత మనం యూనివర్సిటీ దగ్గరికి తీసుకెళ్ళాలని మన సర్టిఫికేట్స్ అన్నీ. చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూడండి, చూడండి the qualified candidates of BEd admission entrance test 2023 are informed that attended web-based counseling for admission into 2 years BEd program through ODL of the academic year 2023-2024 as per the schedule given below. మనకు ఏ విధంగా షెడ్యూల్ ఇచ్చారని మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, మనకు నోటిఫికేషన్ అనమాట. నోటిఫికేషన్ మనకు 18 రోజు వచ్చేసింది. తర్వాత వచ్చేసరికి మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ అప్లోడింగ్ స్కాన్ కాపీస్ అండ్ సర్టిఫికేట్స్ చూసినట్లయితే మనకు 25 ఏప్రిల్ నుంచి 30 ఏప్రిల్ వరకు మనము రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయాలన్నమాట. మనకు రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసరికి మనకు 500 రూపీస్ ఉంది కదా. అలాగే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే మనం వెరిఫికేషన్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్, అవన్నీ మన స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, ఎన్సీసీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఈడబ్ల్యూఎస్, సిఏపి, ఈ సర్టిఫికేట్స్ అన్నీ మనకు చూడండి, ఈ సర్టిఫికేట్స్ అన్నీ మనకు మే 1 నుంచి మే 3 వరకు మనము ఆన్లైన్లో ఆన్లైన్లో అప్లోడ్ చేసి మనం వెరిఫై చేసుకోవాలన్నమాట. మనకు ఆ కేటగిరీకి సంబంధించినటువంటి వాటిని పొందాలంటే మనము ఆన్లైన్లో అప్లోడ్ చేసి వాటి ద్వారా మనం పొందొచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనము లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్ విల్ బి ప్రిపేర్డ్ ప్రోగ్రామ్ సెంటర్ వైజ్ అండ్ విల్ బి ప్లేస్డ్ ఇన్ ది యూనివర్సిటీ వెబ్సైట్. ఫేజ్ 1 అంటే మనకు ఇవన్నీ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మన రిజిస్ట్రేషన్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తాం కదా, ఆ తర్వాత మనకు లిస్ట్ ఇస్తారనమాట, ఎవరెవరు సెలెక్ట్ అయిన అనేది దాన్ని లిస్ట్ ఇస్తారనమాట. ఆ లిస్ట్ వచ్చేసరికి మనకు మే 8 రోజు మనకు వెబ్సైట్లో అందిస్తారనమాట. తర్వాత మనము ఇవన్నీ ఓకే అయిన తర్వాత మనం రిపోర్టింగ్ చేయాలి కదా కాలేజ్ దగ్గర, సర్టిఫికేట్స్, ట్యూషన్ ఫీ రిసిప్ట్స్, ఈ రిసిప్ట్స్ అన్ని తీసుకొని మనము కాలేజ్లో రిపోర్ట్ చేయాలన్నమాట. ఆ రిపోర్ట్ వచ్చేసరికి మనకు చూడండి, రిపోర్టింగ్ యూనివర్సిటీ వెరిఫికేషన్ అలాంగ్ విత్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ ట్యూషన్ ఫీ పేమెంట్ రిసిప్ట్, ఇవన్నీ తీసుకొని మనము ఇక్కడ మన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రోడ్ నెంబర్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్కి వెళ్ళైతే మనము అక్కడ మెయిన్ బ్రాంచ్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి మనం అన్నీ రిపోర్ట్ చేయాలన్నమాట. ఆ డేట్ వచ్చేసరికి మనకు మే 10 నుంచి 11 వరకు ఉంది. మే 10 రోజు ప్లస్ మే 11 రోజు, ఈ 2 రోజులు మనం వెరిఫికేషన్ రిపోర్టింగ్ చేయాలన్నమాట. యూనివర్సిటీ లోపల వెరిఫికేషన్ దాన్ని ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళి. ఇంకొక ఇంపార్టెంట్ నోట్ ఇచ్చారనమాట, చూడండి, అది ఏంటంటే దిస్ నోటిఫికేషన్ ఇట్ సెల్ఫ్ కాల్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్ కోసము నో సపరేట్ కాల్ లెటర్స్ అండ్ విల్ బి సెంట్ టు ఇండివిజువల్గా ఎటువంటి కాల్ లెటర్స్ అయితే మీకు రావు. జస్ట్ ఇది నోటిఫికేషన్ రిలీజ్ చేసింది కదా, దాంట్లో అర్హులు ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్కి అటెంప్ట్ చేయాలన్నమాట. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే మనం వెబ్సైట్ నుంచి www.braou online.in వెబ్సైట్ నుంచి మనం రిజిస్ట్రేషన్ కావాలి. అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 25 ఏప్రిల్ నుంచి 30 ఏప్రిల్ వరకు మనము రిజిస్ట్రేషన్ కావడానికి టైం ఇచ్చారు మనకు. రిజిస్ట్రేషన్ ఫీ అనేది 500 రూపీస్ అనేది నాన్ రీఫండబుల్ అనమాట. మనకు రీఫండ్ మనం పే చేసినట్లయితే మనకు రీఫండ్ ఇయర్ వాళ్ళు.
రీఫండ్ అనేది రాదు, అది మనము పే చేయడానికి మనం వెబ్సైట్ నుంచి మన అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా www.ambedkarou.online, ఆ అఫీషియల్ వెబ్సైట్ నుంచి మనం పే చేయాలి 500 రూపీస్ అనమాట. అది డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డు ఏ విధంగా అయినా పే చేయొచ్చు. చూడండి ఇక్కడ నేను చెప్పాను కదా ముందే మీకు, వెబ్సైట్ నుంచి మనము పే చేసిన తర్వాత మనకు 40,000 ట్యూషన్ ఫీ ఉంటుంది కదా, ఈ ట్యూషన్ ఫీ కూడా మనం పే చేయాలి. రిజిస్ట్రేషన్ ఓకే అయిన తర్వాత మనకు 40,000 కూడా మనం పే చేయాలన్నమాట 2 years బీఈడి కోర్స్ కోసం. ఇక్కడ మనము ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే మనకు ఖచ్చితంగా మనం ఎంట్రన్స్ రాసినా కూడా మనకు ఎలిజిబిలిటీ ఉండాలన్నమాట. ఏం ఎలిజిబిలిటీ? మనం ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, ప్లస్ మన క్యాండిడేట్ మస్ట్ బి పాస్డ్ ఇన్ 50% మార్క్స్ ఇన్ BA, BSc, BCom, BCA, BSc హోమ్ సైన్స్ అండ్ BBM, BBA, BE, BTech ఇవన్నీ మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ అనమాట. మనం 2 years బీఈడి కోర్స్ చేయడానికి ఇవన్నీ ఎలిజిబిలిటీ ఉండాలి ఖచ్చితంగా. మనం SC, ST వాళ్ళకైతే 40% ఉండాలన్నమాట. SC, ST వాళ్ళకు 40% మనకు మెన్షన్ అడుగుతున్నారు. మనం 40% ఉన్నా మనం ఎలిజిబుల్ అవుతాము. క్యాండిడేట్ మస్ట్ బి 21 years కంప్లీట్ అయి ఉండాలి. ఎప్పటికీ July 1st వరకు అలా మనం 21 years ఖచ్చితంగా కంప్లీట్ అయి ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్ అయితే ఏం లేదు, మనకు మినిమం ఏజ్ అనమాట 21 years ఖచ్చితంగా ఉండాలి. మనకి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ద క్యాండిడేట్ హ్యాస్ టు చూస్ 2 మెథడాలజీస్ అనమాట. అండ్ తెలుగు మీడియం ఆఫ్ తెలుగు స్టడీ, మీడియం ఆఫ్ స్టడీ తెలుగు ఓన్లీ, తెలుగులో మాత్రమే ఉంది. ఇది బీఈడి ఎంట్రన్స్, అదే మన బీఈడి 2 years కోర్స్ ఉంది కదా, తెలుగులో మాత్రమే చేయడానికి అవకాశం ఉంది. చూడండి, మళ్ళీ క్యాండిడేట్ 2 మెథడాలజీ ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే బీఈడి ప్రోగ్రామ్స్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే మనకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రోగ్రామ్ సెంటర్, ఆంధ్ర మహిళా సభ, కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్, ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ అనమాట హైదరాబాద్లో ఒకటి ఉంది. ఇక్కడ 50 seats ఉన్నాయన్నమాట. 50 seatsలో మనకు ఈడబ్ల్యూఎస్కి 5 seats, మొత్తం కలిపి మనకు 55 seats ఉన్నాయన్నమాట. చూడండి, ఇక్కడ అన్ని యూనివర్సిటీలకు సంబంధించిన అన్ని కాలేజీలకు సంబంధించిన ఇక్కడ మనకు కాలేజీలు ఇక్కడ డిస్ప్లే చేశారు మనకు. ఈ కాలేజీలు అన్నీ చూడండి, ఇన్ని ఉన్నాయి కాలేజీలు. మీకు ఎక్కడ కావాలనుకుంటే మీకు ఎక్కడ దగ్గర కంఫర్ట్ ఉంటే అక్కడ మీరు జాయిన్ కావచ్చు. చూడండి, ఇవన్నీ మనకు సీట్స్ అందిస్తున్నటువంటి కాలేజీలు, ఇవన్నీ కాలేజీలు అనమాట. మీకు కంప్లీట్గా ఈ ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ అర్థమైంది అనుకుంటున్నాను. దిస్ ఈజ్ నవీన్ కుమార్ సైనింగ్ అవుట్. జై హింద్.